హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మునక్కాయ రసం, అందులోకి స్పైసీ చికెన్ ఫ్రై. రోజు కూరలు తిని బోరు కొడితే నేను చెప్పినట్టుగా ఇలాగ మునక్కాయ రసం చేసి అందులోకి చికెన్ ఫ్రై నంచుకొని తినండి. అబ్బా, ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి, అంత కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి మునక్కాయ రసం పెట్టి చికెన్ ఫ్రై వేసుకుని ఒక పట్టు పట్టేద్దాం. మునక్కాయ రసం చేయడానికి ముందుగా మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ చింతపండు నానేలోపు మునక్కాయ రసం చేయడానికి 3 మునక్కాయలను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. అలాగే 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. మునక్కాయల్ని ఇలా 2 అంగుళాల సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. నేనైతే చెక్కు తీయలేదండి, ఎందుకంటే మనం ఉడకబెట్టి పిప్పి తీసేస్తాం కాబట్టి చెక్కు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటాలని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఈ టమాటాలు మునక్కాయ ముక్కల్ని వేసుకుందాం. అలాగే 3 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 5 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎయిర్ పోయేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా అంటే కొద్దిగా. ఇప్పుడు వీటిని బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టి 5 విజిల్స్కి మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటిని క్రష్ చేసుకుందాం. ఇలా క్రష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇలాగా ఒక మెస్ గంట పెట్టుకొని వడగట్టుకుందాం. మనం ఇలాగా ఒక ఫిల్టర్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ మునక్కాయలో ఉన్న రసం అంతా కిందికి దిగి మొత్తం ఇలా రసం తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మనం రసం అన్నది ఎందుకు తింటాం? హెల్తీగా ఉండటం కోసం తింటాం. అందుకు కాబట్టి దాంట్లో కూడా మనం ఆయిల్ ఎక్కువ పడితే ఇంకా హెల్తీనెస్ ఎక్కడ ఉంటుందండి. అందుకే చాలా తక్కువగా వాడుకోవాలి. ఆయిల్ వేడైందండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు. పోపు వేగిందండి. ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ రసాన్ని పోసుకుందాం. అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకుందాం. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్లు ఉప్పు, మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు మరిగించుకుందాం. మునక్కాయ రసాన్ని ఓవర్గా ఎప్పుడు కూడా మరిగించకూడదండి. ఇదొక్కటి జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒక మంచి రసాన్ని ఎంజాయ్ చేస్తారు. 2 నిమిషాలు ఇలా మరిగించుకున్నాం కదా, మునక్కాయ రసం అయితే గుమగుమలాడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత శుభ్రంగా కడుక్కున్న 1 కిలో చికెన్. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకుందాం. 3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 200 గ్రాముల ఉల్లిపాయ. ఇప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. మనకు ప్రత్యేకంగా వాటర్ అవసరం లేదండి. ఈ ఉల్లిపాయలు ఉన్న వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ చికెన్ ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ శొంఠి, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు చెక్క. ఇప్పుడు వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా,
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకు కళాయి వేడికే కస్తూరి మెంతి అనేది ఫ్రై అయిపోతుందండి. ఈ దినుసులు చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుందాం. 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మనం ఈ చికెన్ ఫ్రైని ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటేనే ముక్క స్పైసీగా, తింటుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా చేయటం. చూశారు కదా, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడిగా లాగించేద్దాం రండి. చూసారా, చుక్క నీళ్ళు లేకుండా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.